ఎడాపెడా విద్యుత్ కోతల కారణంగా ధర్మవరం నియోజకవర్గంలోని రైతాంగం కోట్లాది రూపాయలు విలువ చేసే పంటలను నష్టపోయే పరిస్థితి వచ్చిందని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ దారుణ వైఫల్యమేనని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మండిపడ్డారు. రోజుకు కనీసం 4-5 గంటలు విద్యుత్ సరఫరా అవుతుందని, అది కూడా సక్రమంగా సరఫరా కావడం లేదన్నారు. అంతేకాక వోల్టేజ్ కారణంగా వందల సంఖ్యలో విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతుందని, కనీసం మన రాష్ట్రంలో 4-5 గంటలు కూడా కరెంటు సరఫరా కావడం లేదన్నారు. ఎన్నికలకు ముందు రోజుకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 తెలుగుదేశం పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బుధవారం ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతేకాక ధర్మవరం నియోజకవర్గంలోని ప్రజలు దాహం అంటూ తల్లడిల్లిపోవాల్సి వస్తుందన్నారు. గత ఏడాది తీవ్ర భారీ వర్షం కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటి బోర్లు ఎండిపోయాయన్నారు. వేసవి కాలం ప్రారంభమైనప్పటికీ ప్రజలకు త్రాగునీటిని అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విరుచుకుపడ్డారు. అందరికీ నమస్కారం. గత సంవత్సరం వర్షాలు పూర్తిగా తగ్గిపోయి వర్షాలు రానందువల్ల ఈ సంవత్సరం నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారు అయితే కొంతవరకు స్పందించి కొన్ని చోట్ల అయితే చేపిస్తున్నారు. కానీ ఎక్కువ చోట్ల ఈ బోర్లు హ్యాండ్ పంపులు రిపేర్ కావట్లేదు. మోటార్లు కూడా చాలా చోట్ల కాలిపోయాయి. సర్పంచ్లంతా కూడా ఆల్రెడీ 2-3 సార్లు కట్టించి డబ్బులు పెట్టుకున్నారు. వారికి కూడా బిల్లులు కాని పరిస్థితి, కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు. ప్రభుత్వమే దీనిపైన చొరవ తీసుకొని చేయాలి, కానీ ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికే మా వాళ్ళు కూడా మండల నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అందరినీ కూడా చెప్పి గ్రామాన ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా చేయమని చెప్పాం. ఇప్పటికి కొన్ని దాకా చేశారు. వచ్చే 10వ తేదీ లోపల ఎన్నికల కోడ్ వచ్చే లోపలే ప్రతి గ్రామంలో కూడా ఈ వాటర్ ప్రాబ్లం అని కూడా సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. దానికైనా డబ్బులు కూడా మేమే ఇస్తున్నాం. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో రైతులకు గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్నికలకు ముందు 9 గంటలు పగలే నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కేవలం పగలు 4 నుంచి 5 గంటలు, అది కూడా అరగంటకోసారి కట్ చేసి ఇచ్చే పరిస్థితి. ఎక్కడా కూడా పూర్తిగా సరిగా సప్లై చేయని పరిస్థితి. రాత్రిపూట కూడా 2-2.5 గంట ఇస్తున్నారు. అది కూడా అరగంట 3/4 గంట ఇచ్చి నీళ్లు మోటార్ పెడితే పూర్తిగా కాలంలో ముందుకు పోయే పరిస్థితి లేకుండా అరగంట కరెంటు పోతే మళ్ళీ ఎడగాలో పడడం, మళ్ళీ నీళ్లు పోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు. దాంతోపాటే గత నెల రోజులుగా చాలా వరకు రైతుల మోటార్లు కాలిపోయాయి. లో వోల్టేజ్ ధరలు చాలా వరకు. ఎందుకంటే వోల్టేజ్ కరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదు, అది కూడా కట్ చేసి ఇవ్వడం, ప్రతిసారి ఆన్ చేయడం ఆఫ్ చేయడం, ఆ ఇబ్బందితో ప్రతి మండలంలో కూడా వందల మోటార్లు కాలిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. రైతులంతా కూడా నా దృష్టికి తెచ్చారు. కనీసం ఎన్నికల సమయం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే పవర్ షార్టేజ్ ఉందో దాన్ని తప్పకుండా పక్క రాష్ట్రాల నుంచి కొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం కనీసం 6-7 గంటలు కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలంగాణలో షార్టేజ్ ఉండేది, ఆంధ్ర రాష్ట్రంలో సఫిషియెంట్గా కరెంట్ ఇచ్చే పరిస్థితి. అటువంటిది ఈరోజు మాత్రం ఈ రాష్ట్రంలో పూర్తిగా అధ్వానమైన పరిస్థితి. ఏదైతే ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ సోలార్ విండ్ వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించకుండా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, వాళ్ళంతా కూడా ఈరోజు ఆర్బిట్రేషన్ ద్వారా కోర్టుకు పోవడం, రకరకాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా నాశనం చేసే పరిస్థితి. 3 రాజధానులు అన్నాడు. వైజాగ్లో ఆయన ఉండేకి మాత్రం 500-600 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. కర్నూలులో కనీసం కోర్టు న్యాయ రాజధాని అన్నాడు, కనీసం కోర్టు కొత్త కట్టిన పరిస్థితి లేదు. కేవలం పేరుకే రాజధాని. ఇవన్నీ అయిపోయినప్పుడు అదే నాయకులు ఇంకా 5 ఏళ్ళు మాకు తెలంగాణలో ఉంటే మా భూములన్నీ అక్కడ ఉన్నాయి, ఇంకా బాగా డెవలప్ కావాలి కాబట్టి అదే రాజధానికి పెట్టండి అని చెప్పే పరిస్థితి. ఎవరైనా కూడా వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తప్పకుండా రాజధాని కట్టుకొని రాజధాని అభివృద్ధి అవుతే ట్యాక్సులు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, రకరకాల రూపంలో ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు కేవలం రైతులు 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారనే ఒకే ఒక ఉద్దేశంతో
రాష్ట్రాన్ని నాశనం చేయాలా, రాజధాని నాశనం చేయాలని ఈరోజు పూర్తిగా నాశనం చేసే పరిస్థితి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఎంతో కొంత రాజధాని ఏదని చెప్పి డెవలప్మెంట్కి పోతే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు రాజధాని ఏరియాలో కనీసం జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈస్ట్ వెస్ట్ కానీ కృష్ణా గుంటూరు చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. సింగిల్ డిజిట్కి పడిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఆయన చేసిన అవినీతి, దౌర్జన్యం, దండుకోవడం. రెడ్ శాండ్లు అయితేనేమి, ఇసుక అయితేనేమి, మట్టి అయితేనేమి, మైనింగ్ అయితేనేమి, ప్రతిదీ దీంట్లో లేదు అనకుండా. ఇంకా లిక్కర్లో అయితే విపరీతంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పేటీఎం రకరకాల కార్డ్స్ పనిచేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లిక్కర్కి మాత్రం క్యాషే. కేవలం 20% ప్రభుత్వానికి, 80% జగన్మోహన్ రెడ్డికి పోయే పరిస్థితి. ఇవన్నీ కూడా ఏ విధంగా దోపిడీ జరిగిందో ప్రజలందరికీ కూడా తెలిసే పరిస్థితి. ఎవరు మూసిపెట్టే పరిస్థితి లేదు. దీంతో పాటే ఒక కొత్త చట్టం తీసుకొచ్చాడు. 2 సంవత్సరాలు వన్పి నువ్వు భూమిలోకి పోకపోతే అది ఎవరైనా కూడా ఆక్రమించుకోవచ్చు. దాన్ని కోర్టుకు పోవాలంటే కోర్టుకు పోయే పని లేదు. ఆర్డీఓ, ఎంఆర్ఓ గారికి ఫస్ట్ అప్లై చేయాలి. ఎంఆర్ఓ స్థానిక నిధులు ఏం చెప్తే అది చేసే పరిస్థితి. అక్కడ 2-3 ఏళ్ళు జరిగి మళ్ళీ ఆడ న్యాయం జరగదు. అక్కడ నుంచి మళ్ళీ ఆర్డీఓ, అక్కడ 2-3 ఏళ్ళు, అటు నుంచి మళ్ళీ జాయింట్ కలెక్టర్, అక్కడ 2-3 ఇయర్స్, దాని తర్వాత కలెక్టర్, అక్కడ 2-3 ఇయర్స్. సో ఈ 10-12 ఏళ్లకు ఆ భూమాసమై పూర్తిగా పారిపోయే పరిస్థితి. అప్పుడు హైకోర్టుకు వెళ్ళొచ్చంట. ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తే ఎవరి భూమి కూడా వాళ్ళ ఆధీనంలో ఉండదు. కేవలం వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల చేతులకే మొత్తం భూములన్నీ కూడా పోతాయి. రైతులంతా కూడా ఒకసారి ఆలోచించాలి. ఇది చిన్న విషయం కాదు. మీ తాతల ముత్తాతల కాలం నుంచి ఎప్పటి నుంచో మీ భూములన్నీ ఉంటే కేవలం దానిలన్నిటి కొట్టేసాకే ఈ జగన్మోహన్ రెడ్డి గారి జీవో తీసుకొచ్చారు. ఈ జీవోను కూడా ఆపకపోతే ఖచ్చితంగా ఎవ్వరు భూమి కూడా ఎకరా కాదు సెంటు కూడా మిగిలించే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఉండరు. కాబట్టి రైతులు, ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఆ జీవో తీసేసి ఇంతకుముందు ఏ విధంగా అయితే మనకు ఏదైనా తప్పు జరిగితే కోర్టుకు పోయి న్యాయం అడిగే పరిస్థితి, అదే కరెక్టు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలంతా స్పందించి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టాలి. అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు వెంకట్రామరెడ్డి చేసిన అవినీతి దాదాపు 3,500 నుంచి 4,000 కోట్లు, ఇసుక, లిక్కరు, గంజాయి, రకరకాలుగా పోలీస్ అధికారులు దొంతులుగా పెట్టుకొని ఇక్కడ చేయని దందా లేదు. పోలీస్ అధికారులు కోర్టు స్టేషన్కి పిలిపించి రిజిస్టర్ చేయించే పరిస్థితి. ఈరోజు ₹1,00,000 భూమి కూడా 2 లక్షలు ఇచ్చి రిజిస్టర్ చేయించి తన్ని పంపించే పరిస్థితి. ధర్మవరంలో పాలేగాల